F2, F3 చిత్రాల సక్సెస్ తర్వాత విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావుపుడి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ ట్రయాంగిల్ స్టోరీ సంక్రాంతికి వస్తుంది. దిల్రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా ఈ సినిమా సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా 2025 సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ లో హీరో వెంకటేష్ మాట్లాడుతూ సంక్రాంతికి ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని అద్భుతంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులకి, అభిమానులకు, కుటుంబాలకు అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అన్నారు. నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్, సంక్రాంతికొస్తున్నాం సినిమాలతో సంక్రాంతికి అద్భుతాలు సృష్టించబోతున్నాం. వెంకటేష్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని తెలిపారు. త్వరలోనే టీజర్ విడుదల చేస్తామని ప్రకటించారు. డైరెక్టర్ అనిల్ రావుపుడి మాట్లాడుతూ సంక్రాంతికొస్తున్నాం సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా స్పెషల్ కనెక్షన్ ఉంది. నాకిష్టమైన హీరో వెంకటేష్తో, నాకిష్టమైన దిల్రాజు, శిరీష్ బ్యానర్లో అందరినీ నవ్వించడానికి సంక్రాంతికొస్తున్నాం సినిమాతో వస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, డాక్టర్ నరేష్ వికే, వీటీవీ గణేష్, భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు. ఈ డైనమిక్ కాంబినేషన్ ఇప్పటికే 2 పెద్ద హిట్స్ ను అందించింది. బ్లాక్ బస్టర్స్ ను అందించడంలో అనిల్ రావుపుడిది స్పెషల్ రికార్డ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టీజర్ సాంగ్స్ తో ప్రమోషన్స్ భారీగా చేయబోతున్నారు. సంక్రాంతికి ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని అద్భుతంగా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులకి, ఫ్యాన్స్ కి, ఫ్యామిలీస్ కి అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలన్నీ కూడా అద్భుతంగా ఆడాలి. అన్ని సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అనిల్ తో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ కథని చాలా బాగా రాశారు, అద్భుతంగా తీశారు. సినిమా ఆడియన్స్ కి చాలా నచ్చుతుంది, ఎంజాయ్ కూడా చేస్తారు. ఇది నా కెరీర్ లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని సినిమాలో పనిచేసిన యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ అని తెలిపారు. ఈ సినిమా సంక్రాంతికి వండర్ఫుల్ ఫిలిం కాబోతుంది. డెఫినెట్ గా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారని వెంకటేష్ తెలిపారు. దాంతో ఈ సినిమా సంక్రాంతి పండుగ రోజైన జనవరి 14న విడుదల కానుంది. ఇక కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్లో వెంకటేష్ లుంగి, నల్ల చొక్కా ధరించి అద్భుతమైన మాస్ లుక్ లో కనిపించారు. రగ్డ్ గడ్డంతో తుపాకీని పట్టుకుని స్ట్రాంగ్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నారు. బ్యాక్ డ్రాప్ నిర్మాణంలో ఉన్న భవనం కనిపిస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా మీనాక్షి చౌదరి ఎక్స్ వైఫ్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు. రమణ గోగుల పాడిన ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.